సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అధికార టీడీపీ మాటల దాడికి పదును పెడుతుంటాయి. ప్రతిపక్ష వైసీపీ మౌనం పాటిస్తోంది. ఫైర్ బ్రాండ్లను ప్రోత్సహిస్తున్న చంద్రబాబుకు భిన్నంగా పొగడ్తలకు మాత్రమే వైసీపీ అధిష్టానం ఓకే అంటోందా? వివాదాస్పద వ్యాఖ్యలతో నష్టపోయిన వైసీపీ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటోందా? భిన్న వ్యూహాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు వైసీపీ అనుసరిస్తున్న మౌనం వెనుక వ్యూహం ఏంటి? ఎలా చూడాలి? సడన్ యూటర్న్ ఏంటి? రైట్ సింధు, చూసుకుంటే ప్రస్తుతం వైసీపీ నాయకులు కావచ్చు లేదా వైసీపీ అధిష్టానం కావచ్చు ప్రస్తుతం మౌన వ్రతం పాటిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే గడిచినటువంటి 5 ఏళ్ల కాలం ఏదైతే ఉందో 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నామనేటటువంటి ఒక ధీమాతో కూడాని గడిచిన 5 ఏళ్ల కాలంలో అందులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు లేదా అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సాధారణ కార్యకర్తలు కావచ్చు, వీరంతా కూడాని కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులపైన కూడా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో మనం నోటితో కూడా చెప్పలేనటువంటి మాటలు కూడా వారు పలికినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి ధీటుగా కూడా ప్రస్తుతం అయితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఫైర్ బ్రాండ్లు అయితే సిద్ధం చేశారు. అందులోనూ చూసుకుంటే ఏదైతే గడిచిన 5 ఏళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొన్నటువంటి ఫైర్ బ్రాండ్స్లో వంగలపూడి అనితో కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ కూడా మాట తూలే ప్రసక్తి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏదైతే టీడీపీ పార్టీకి కావచ్చు లేదా టీడీపీ నేతలపైన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఇతర రాష్ట్ర మంత్రులపైన కూడా నోరు పారేసుకున్నటువంటి ఘటనల నుంచి ప్రస్తుతం అయితే వారంతా కూడా ప్రస్తుతం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా తమ వద్ద పదవి ఉన్నదనేటటువంటి ఒకే ఒక్క షాకుతో పూర్తిగా కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా వీరందరిపైన విరుచుకుపడినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం వారు అప్పుడు అధికార పార్టీలో ఉండేటప్పుడు ప్రస్తుతం వీళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరు వారిపైన ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినా సరే దానికి వెంటనే మరో ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే అదంతా కూడా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ల పాలన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలైతే పట్టం కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అందించినప్పటికీ కూడా ప్రజలు పూర్తిగా కూడా విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే శాసనసభలోనే కూడా చూసుకోవచ్చు, ఏదైతే శాసనసభలో మహిళలపైన కూడా అనుచితంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలను కూడా రాష్ట్ర ప్రజలంతా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఒక్కసారిగా కూడా 175 నియోజకవర్గాల్లో దాదాపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు కూడా పూర్తిగా కూడా 164 స్థానాలని ఇటు కూటమి పార్టీ అభ్యర్థులకే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాటలు తూలేటటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రస్తుతం సైలెంట్ మోడ్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం జరుగుతున్నటువంటి ఏదైతే ఆ ఘటనలు ఉన్నాయి ఘటనలపైన ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలన అలాగే జగన్మోహన్ రెడ్డి భజన చేసే విధంగా కూడా వారిని అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది తప్ప ఏదైతే కూటమి ప్రభుత్వం పైన కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలపైన ఎవరిపైన కూడా మాట తోలొద్దంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే గడిచిన 1 ఇయర్ ఏడాది కాలం ముందు చూసుకుంటే ఏదైతే కూటమి పార్టీ పైన పూర్తిగా నిప్పులు చెరిగినటువంటి నేతలందరినీ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. వారెవరు కూడా మీడియా ముందుకు రాకుండా వారెవరు కూడా బూతులు మాట్లాడకుండా చేసినటువంటి పరిస్థితులు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు అనుసారంగానే రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని జగన్మోహన్ రెడ్డి ఊహించినట్టున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2029 ఎన్నికల్లో ప్రస్తుతం సైలెంట్ మోడ్లోనే వెళ్లాలనేటటువంటి ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు పూర్తిగా కూడా ఇటు ప్రభుత్వం పైన కావచ్చు లేదా కూటమి పార్టీ పైన సంబంధించినటువంటి నేతలపైన ఎవరైనా సరే సెటైర్లు వేసినా లేదా వారికి ఇచ్చినటువంటి కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి రీసౌండ్ వచ్చేలా
కూడా రీకౌంటర్లు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కువగా కూడా ఫైర్ బ్రాండ్గా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా తిప్పుకొడుతున్నారు, ఇటు మీడియా మాధ్యమాల ద్వారా కూడా తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు వేస్తున్నటువంటి మాటల తోటాలు ఏవైతే ఉన్నాయో ఆ తోటాలను చాలా ధీటుగా కూడా ఎదుర్కొనే విధంగా వీరు మాట్లాడేటటువంటి మాటలు ఒక బాంబులు వర్షాన్ని కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో చూసుకుంటే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఇటు టీడీపీ నేతలు, జనసేన అలాగే ఇతరత్ర పార్టీలకు సంబంధించిన నేతలపైన ఇష్టానుసారంగా నోరు పారేసుకొని పూర్తిగా మాటల తోటాలు కురిపించడంతో పాటు పురుష పదజాలాలను కూడా వాడినటువంటి ఆ ఘటనలు ఉన్నాయి. ఆ ఘటనలతో పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అంతా కూడా ఒకసారిగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా వాటం పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం తన యొక్క నినాదం ఏదైతే ఉందో మౌనంతోనే ముందుకు వెళ్ళాలి, ప్రజల హృదయాలను గెలవాలనేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మాట్లాడేటటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా విస్మరించేటటువంటి నేతలు కానీ లేదా ఏదైతే ఆ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఇటు కూటమి పార్టీకి సంబంధించిన నేతలపైన మాట్లాడేటటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకుండా, వారెవరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా వారిని అయితే జగన్మోహన్ రెడ్డి కట్టడి చేసినట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో ఇదే మంత్రంతో ముందుకు వెళ్తే ప్రజలు తన హక్కును చేర్చుకుంటారనే ఒక దృక్పథంతో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది సింధు. చంద్రశేఖర్, ఇంకో కోణం కూడా చూడొచ్చా? అంటే గత 5 ఏళ్ల పాలనలో వారు చేసిన అక్రమాలు ఇప్పుడు బయటకు వచ్చి ఆ కేసులకు భయపడి కూడా ఇలా మౌనం పాటిస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో తాము అధికారంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇటు తిరుపతి దేవస్థానం దగ్గర సంబంధించిన టికెట్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఈ మధ్య కాలంలోనే ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో పదవిలో ఉన్నామనే ఒక దృక్పథంతో విర్రవీగిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సరైన బుద్ధి చెప్పే విధంగా కూడా ఒక్కొక్క చోట కూడా కేసులు అయితే నమోదవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా కూడా అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్ల కాలం పాటు కూడా అయితే దానున్నటువంటి మరో 25 ఏళ్ల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడనేటటువంటి ఒక ధీమాతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టన్నుల కొద్దీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తీగలాగితే డొంక కదిలిన చందానా చూసుకుంటే ఇటు లెక్కర కేసులు కావచ్చు లేదా ఇతరత్ర కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరిపైన ఒకటైతే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వరుసగా జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడైనా సరే తాము మాట తూలితే తమని ఎక్కడ తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తారనేటటువంటి ఒక భయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకైతే పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా తిరిగి తిరిగి వచ్చు జగన్మోహన్ రెడ్డికి అయితే బిగించుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గత 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవినీతి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతుంది. ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునేటటువంటి నేపథ్యంలో వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ మోడ్కు పంపించినట్టుగా తెలుస్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.